1992లో నేను ప్రాక్టీస్ యాజ్ ఎ పీడియాట్రిషియన్‌గా ప్రాక్టీస్ విజయనగరంలో ప్రారంభించిన తొలి సంవత్సరాల్లో పోలియో కేసెస్ చాలా ఎక్కువ రిపోర్ట్ అవుతుండేవి. మీకు ఆశ్చర్యం అనిపిస్తది. మా హాస్పిటల్‌లో ఎందుకంటే పోలియో కంటామినేట్ అవుతది కాబట్టి దానికి సెపరేట్‌గా వార్డ్స్ పెట్టేవాళ్ళం. సెపరేట్ వార్డ్‌లో ఉంచి యావరేజ్‌గా ఎప్పుడు ఆన్ బెడ్‌లో కనీసము 7-8 కేసెస్ ఉండేవన్నమాట అది. అప్పటి వరకు ఎంతో ఆనందంగా పిల్లవాడు పరుగులు తీస్తూ పరిగెట్టే పిల్లవాడికి ఒక 2 చుక్కలు పోలియో డ్రాప్స్‌తో వాడికి అందకపోవడం మూలంగా వాడు ఒకసారి పోలియో బారిన పడేసరికల్లా మొత్తం ఫ్యామిలీ అంతా కూడా మొత్తం ఆడి ఫ్యామిలీ వాడి యొక్క జీవితం కూడా దాంతో మ్యాటర్ ఎండ్స్. అలాంటి పరిస్థితుల్లోంచి ఈరోజు మనం ఒక కేసు కూడా చూడలేని స్థితిలోకి మన భారతదేశంలో ఉన్నామనంటే దానికి 1985 నుంచి మన రోటరీ ఇంటర్నేషనల్ చేసిన కృషిని మనం ఇప్పటికీ కూడా మనం మర్చిపోలేం. దీనికి ఎగ్జాంపుల్‌గా మా కొలీగ్ డాక్టరు ఆయనకి ముగ్గురు పిల్లలు. దాంట్లో మొదటి పిల్లకి పోలియో డ్రాప్స్ సమయానికి అందకపోవడం మూలంగా పోలియోమైలైటిస్ వచ్చి చాలా ఇబ్బందులు పడింది. సరే అప్పటికి తనకు కనీసం మోర్ దాన్ 15 మేజర్ సర్జరీస్ తన బాడీ మీద చేశారు. జీవితంలో తన ఉత్తమమైన స్థలం ఏంటంటే డాక్టరేట్ చేసింది. చాలా వాటిలో పీహెచ్డీలు చేసి అట్లాగే ఎంతో ఉన్నతమైన చదువులు కోసం ప్రయత్నం చేసింది. కానీ ఈ ఫ్రీక్వెంట్గా జరిగే ఆపరేషన్స్ మూలంగాను తన పోలియో శరీరంలో ఎక్కువ భాగం పోలియో శరీరంలో మజిల్స్ చచ్చిపడిపోవడం మూలంగా జీవితంలో ఫైట్ చేసి తను కూడా రీసెంట్గా చనిపోయింది. అలాగే మన రోటరీ ఫ్యామిలీస్లో చాలామంది పిల్లలు కానీ వాళ్ళు సిస్టర్స్ కానీ ఎవరో ఒకళ్ళు పోలియోతో బారిన పడి వాళ్ళ జీవితాలన్నీ నాశనం అయిపోయిన పరిస్థితులు మనం చూస్తున్నాం. సో ఇలాంటి ఎమోషనల్గా ఉన్న కేసెస్ నుంచి చాలామంది సీనియర్ రొటేరియన్స్ ఇప్పటికీ మీరు అడిగితే పోలియో సర్జరీ క్యాంప్స్ మేము కండక్ట్ చేసాము. విజయనగరంలో చేసాము. ఇలా చాలా సీనియర్స్ కప్స్లో పోలియో కరెక్ట్ సర్జరీస్ అన్నీ జరుగుతుండే అనమాట. అది వందలాది మంది పిల్లలు విత్ పోలియో మజిల్స్ అన్నీ ప్యారలైజ్ అయిపోయి జాయింట్స్ అన్నీ ఫ్యూజ్ అయిపోయి అన్ని మల్టిపుల్ సర్జరీస్ చేస్తూ ఉండి అట్లాంటి ఇంకొన్ని ఉయ్యూరన్ అలాంటి రోటరీ క్లబ్స్లో వాళ్ళు ఫస్ట్ ఇనీషియల్ గ్లోబల్ గ్రాంట్ ప్రాజెక్టు వాళ్ళకున్న పర్మనెంట్ ప్రాజెక్టు కూడా ఈ పోలియో రీహాబిలిటేషన్ సర్జరీగా ప్రారంభించి ఇప్పుడు హైలీ సోఫిస్టికేటెడ్ ఆప్థాల్మిక్ హాస్పిటల్గా దాన్ని రూపాంతరం చెందిందనమాట అది. కానీ ఇప్పటికీ కూడా మనకి పోలియో కేసెస్ కొన్ని దేశాల్లో ఇంకా రిపోర్ట్ అవుతున్నాయంటే పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్లో అక్కడున్న కుటుంబాలు అక్కడున్న పిల్లలు మనకు తెలిసి కూడా మనం అలాంటి పిల్లలకి ఇంకా పోలియో బారిన పడుతున్నారంటే మన ఇండియాలో మనం ఇంకెప్పటికీ కూడా 27 లక్షల మంది పిల్లలకి 5 సంవత్సరాల లోపు పిల్లలకి ఒకసారి కూడా పోలియో చుక్కలు పడకుండా మన భారతదేశంలో ఉన్నారు. ఎప్పుడైనా పొరుగు దేశాల నుంచి పోలియో కానీ వాటర్ కానీ ఫుడ్ కానీ కంటామినేషన్ ద్వారా కానీ స్ప్రెడ్ అయితే 2 లక్షల మంది పాపులేషన్ గడుస్తున్న 10 సంవత్సరాల్లో మనకి పోలియో బారిన పడడానికి అవకాశాలు ఉన్నాయని శాస్త్రం గట్టిగా చెప్తుంది. కాబట్టి మనం సైలెంట్గా ఉంటే సరిపోదు. మనం కూడా షుడ్ యాక్ట్. మనకి రియల్ నీడ్ ఉన్నప్పుడు మనం యాక్ట్ చేస్తేనే ఆ యాక్ట్ యొక్క ఫలితాన్ని మనం పొందగలుగుతామని ఆశిస్తూ మీరందరికీ ఈ విషయాలన్నీ మీరు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు వీడియో రికార్డ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.